నమస్తే అండి, కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రా విలేజ్లో ఉన్నాము. ఇక్కడ రైతు మహేష్ గారు ఇక్కడ కొత్తగా ఒక డైరీ ఫామ్ ప్రారంభించారు. తనని అడిగి ఇక్కడ ఈ డైరీ ఫామ్ ఎలా రన్ అవుతుంది, ఏ జాతి గేదెలు ఉన్నాయి, ఇవన్నీ కనుక్కుందాం. నమస్తే మహేష్ గారు. మీరు ఎన్ని రోజులు ప్రారంభించింది? 3 years అవుతుంది. 3 years అయింది. ఓకే ఓకే. ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? ఇంతకుముందుకు పెట్టినాం, బాగానే పెట్టుంటాయి కానీ మధ్యలో కాలం పోయి పెట్టలేదు. రీసెంట్గా షెడ్ వేసినాం, ఒక 1 year అవుతుంది షెడ్ వేసి. షెడ్ మీరు వేసుకున్నారా? కలగొడితే లోకల్ వేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇది ఎంత సైజ్ అండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు 95, ఇది 95, 34. దీంట్లో ఎన్ని వచ్చాయండి? ఎన్ని మొత్తం 40 వేసినాం. 40 వేసారు. అదే ప్రజెంట్గా ఒక 20 ఉన్నారు. మీకు ఈ లేబర్ అంతా ఎట్లా అండి? లేబర్ బాగుంది, మీరు చేసుకున్నారు, ఫ్యామిలీ చేసుకుంటున్నారు. ఇవి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు గేదెలు? ఏ జాతి గేదెలు ఉన్నాయి ఇక్కడ? మా దగ్గర అయితే ముర్రా జాతి ఒకటి, జాఫరాబాద్ ఉంది. ఎక్కడి నుంచి కొన్నారు? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి. ఓకే ఓకే. ఎన్ని పాలు ఇస్తే ఎన్ని వస్తున్నాయండి మీకు? పూటకైతే ఇంకొక 40 అవుతాయి. ముర్రా జాతి పెంచుతున్నారు అనమాట మీరైతే? ప్రజెంట్ అయితే ముర్రానే ఉంటాం. కౌస్ అండి? ఆవులు ఎక్కడ? ఒక 7, 5 లోకల్ మావే. మీవే? ఓకే. మీరు తెచ్చినాం, చిద్దామల్లి తెచ్చినాం. దాంట్లో పుట్టినవి అవి. అంటే మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళారా? సొంత పైసలా? బ్యాంక్ లోన్ ఏం లేదు, సొంత పైసలే. దీనికైతే ఉంది, షెడ్ ఉంది. అవి కూడా బయట తీసుకొచ్చిన, బ్యాంక్ లోన్ బయట తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా మొత్తం దీనిపైన ఉన్నారు, దీనిపైన చూసుకుంటూ ఉన్నారు. అంటే ఎలా ఉందండి దీని ఖర్చులు, దీని మీకు వచ్చే రాబడి, పెట్టుబడి ఎలా ఉంది? రైతు గిట్టుబాటుగా ఉందా? మేమైతే అలాంటివి లెక్కలు చేయలేదా? ప్రెసెంట్ అయితే బాగానే ఉంది, లాభసాటిగానే ఉంది. లాభసాటిగానే ఉంది. ఒక ఇప్పుడు 1 lakh వచ్చింది అనుకో, 30-35% పోతుంది దానికి ఖర్చులు. ఎందుకంటే ఆవులన్నీ బయట వేసి వస్తాయి కాబట్టి తక్కువ ఖర్చులు తక్కువ పోతాయి. ఓకే. ఒక 30-35-40% దానికి పోతాయి, 60% మిగులుతాయి మనకి. అది మనం చేసుకుంటున్నాం కాబట్టి మిగులుతాయి. బయట చేసుకుంటే మామూలుగా లేబర్ని పెట్టుకుంటే ఇప్పుడు బీహార్ నుంచి లేబర్ వస్తున్నారు, లేబర్ వస్తే 50-50 కాబట్టి మీరే చూసుకుంటున్నారు. ప్రజెంట్ గా లేవు, అన్ని సరిపోని లేవు కాబట్టి మేము చూసుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్లో పెంచితే ఇక లేబర్ రావాల్సింది. అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవంతా హెల్తీగానే ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇట్లే ఉన్నాయి, హెల్తీగానే ఉన్నాయి, హెల్తీగానే ఉన్నాయి అన్ని. ఇలాంటి రోగాలు లేవు. ఏ మెడిసిన్ అన్నా ఓన్ మెడిసిన్ మేము వాడతాం కదా. మీరే వాడతారు? ఇంజక్షన్లు అన్నీ మేమే చేసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు మిల్క్ ఎక్కడికి ఇస్తున్నారండి? ప్రజెంట్ అయితే బఫెలో మిల్క్ బయట లోకల్ అమ్మేస్తారు. అంటే ఇప్పుడు ఇది భారతదేశంలో చాలా మంది డైరీ రంగం వైపు యువ రైతులు కూడా వస్తున్నారు. వాళ్ళకు మీరు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు అంటారా? లాభసాటిగా ఉంటుందా? మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఏముందన్న, కష్టపడాలంటే కష్టం అంటే ఎట్లుంటుందంటే, చిన్నపిల్లలు లేక ఉద్యోగాలు రావాలి, చేసుకోవాలి, పోవాలి. పెట్ట అంటుతుంది, అది అంటుతుంది, ఇది అంటుతుంది అంటే డైరీ ఫామ్ రావద్దు. అంటే నాకు తూడ్చుకోవాలి, అన్ని పనులు చేసుకున్నట్టయితే రావాలి. నేను నీట్గా ఉంటా, నాకు అదే కావాలంటే మాకు ఇది డైరీ ఫామ్ ఇంట్లో కలిసిపోవాలి, దీంట్లో చేసుకోవాలి. పొద్దుగా లేవాలి, నాకు బట్టలు కంటుతుంది, దాంట్లో కంటుతుంది, దీంట్లో కంటుతుంది అంటే దీంట్లోకి రావద్దు. ముందే నిర్ణయించుకొని రావాలి. డైరీ ఫామ్ రావాలంటే ఒక రైతు లాగా మైండ్ సెట్. గబ్బు పొద్దుగా లేసి అంతే పెండ తీసుకుంటూ దీన్ని అంతా ఆరోగ్యంగా చూసుకుంటూ పసిపిల్ల ఇంట్లో వాళ్ళలాగా చూసుకోవాలి. పిల్లల్లాగా మనం ఎంత నీట్గా చూసుకుంటే ఇంకంత హెల్త్ ఇష్యూస్ రావు. ఓకే. మీరంటే బయట రైతులకి ఇచ్చే సలహా ఏమంటారు? యూత్ రావచ్చా డైరీ ఫామ్? ఇంకా అంత ఎదగలే కదా ఇప్పుడు, మన స్టార్టింగ్ బయట వాళ్ళకి చెప్పేటంత మనకి లేదు. అంటే మీరైతే లాభసాటిగా రన్ చేస్తున్నారు కదా. వీటి దీనికి దానా కానీ గడ్డి కానీ అలా మీరు ఓన్ గా చేసుకుంటున్నారా? గడ్డి ఓన్ మాదే, మీదే. గడ్డి మాదే ఉంటుంది, సొప్ప మాదే ఉంటుంది. దానా వీరిపిప్పి వాడతాం. ఓకే. ఒక పూట వేస్తాం, ఒక పూట వేరే పత్తి చెక్క అలాంటి వేస్తాం. ఓకే. రీసెంట్ అయితే మొక్కలు వస్తాయి, మళ్ళీ మొక్క పెట్టి మీరు దాని పని చేస్తాం, మొక్కలు వస్తాయి. అంటే వీటికి మామూలుగా కొన్ని అప్పుడప్పుడు పాలు అంటారు, అలాంటి సమస్యలు మీకు ఏమైనా ఎదురవుతున్నాయా? మాకు అలాంటివి అయితే 100% అన్ని పాలు ఇస్తున్నాయి. అంటే ఒక 4 ఎండిపోతాయి, కన్వేస్తుంటాయి. ఓకే. అంటే ఏదైనా వ్యాధులు రావడం వల్ల వీటి వల్ల ఏం లేదు, అంతే బాగానే ఉంది. బఫెలోస్కి తక్కువ డిసీజ్ చాలా తక్కువ వస్తాయి అన్న వీళ్ళకి. వాతావరణం తట్టుకుంటాయి, వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా. అంటే మనం చూసుకుంటే కేరింగ్ లో జాగ్రత్తగా అంతేగాని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఇంటికి పోయి పనుకొని పొద్దుగింతలు వచ్చి పాలు ఎండుకుని అంటే అవి ఇక్కడ ఉండాలి, చూసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది మీరు ఒక్కరున్నారు? ఎంతమంది చూసుకుంటారు ఈ డైరీ ఫామ్? మొత్తం ఎన్ని ఉన్నాయండి? బర్రెలు ఎన్ని ఉన్నాయి? ఒక 12 దగ్గర ఉన్నాయి బర్రెలు. ఆవులు? ఒక 8 ఉన్నాయి. 8 ఉన్నాయి.
దానికి సరిపడా షెడ్ నిర్మించుకున్నారు మీరు. ఇంకా కావాలి దీంట్లోకి ఆ, ఆ. ఇంకో 10 దగ్గర పడతాయి. 10 పడతాయి. ఓకే ఓకే.